మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చినటువంటి మార్గాలలో యోగా ఒకటి. కావున ముందుగా బాలికలు, తదనంతరం బాలురు యోగా ఆసనాలతో అలరిస్తారు. ఓకే, సర్వరోగాలకి ఒకటే మందు, అది సూర్య నమస్కారాలండి. అసలు యోగాసనాలు అనేవి చాలా ఉంటాయి, కానీ మనం ఈ సూర్య నమస్కారాలు డైలీ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అది సర్వరోగాలను నయం చేస్తుంది. ఇవి సూర్య నమస్కారాలు 12 ఉంటాయండి. ఈ ఆసనాలు చేయటం వల్ల శరీరంలో దేహ కదలికలు సులువు అవటమే కాకుండా దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. ఎట్ ది సేమ్ టైం వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం తేజోవంతంగాను శక్తివంతంగాను అవుతుంది. ఈ సూర్య నమస్కారాలు 12 ఆసనాలు, ఒక్కొక్క ఆసనం యూజెస్ చేస్తూ ఇప్పుడు మా పిల్లలు చూపిస్తారండి. దాని యూజెస్ నేను చెప్తాను. ప్రణామాసన్ థైమస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది, హార్ట్ బీట్ని కంట్రోల్లో ఉంచుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి ఈ ప్రణామాసన్ చాలా ఉపయోగపడుతుంది. హస్త ఉత్తానాసన్ లోయర్ అబ్డామిన్ తగ్గటమే కాకుండా మెడ ఎప్పుడైతే పైకెత్తామో థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుందండి. అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఇది మంచి ఆసనం అని చెప్పొచ్చు. పాదహస్తాసన్ బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది. లెగ్ మజిల్స్ని యాక్టివేట్ చేసి కిడ్నీస్ని యాక్టివేట్ చేయటం గల కిడ్నీస్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. అశ్వసంచలనాసనం చేయటం మూలంగా పిట్యూటరీ గ్లాండ్కి చాలా మంచిదండి. సయాటికా నర్వ్ యాక్టివేట్ అయ్యి సయాటికా పెయిన్ తగ్గుతుంది. థైరాయిడ్ గ్లాండ్కి ఇది చాలా మంచిది. దండాసన్, ఈ దండాసనం ఒక విధంగా చెప్పాలంటే ఓవర్గా టోటల్ బాడీ వెయిట్ లాస్కి ఇది చాలా మంచి ఆసనం అని చెప్పొచ్చండి. ఫ్యాంక్రియాసిస్ని గ్లాండ్ని యాక్టివేట్ చేసి ఫ్యాంక్రియాసిస్ కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. శశాంకాసన్ వీపు, మెడ, కడుపు నొప్పి, కండరాల నొప్పులు తగ్గించడంలో ఈ ఆసనానికి మించిన ఆసనం లేదు. సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా నొప్పులకి ఇది చాలా మంచి ఆసనం అని చెప్పొచ్చు. అష్టాంగ నమస్కారం థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో అది తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందండి. భుజంగాసన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అయినటువంటి L4, L5 ప్రాబ్లమ్స్ని ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. లెగ్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవటం మూలంగా సయాటికా పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పర్వతాసన్ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసి పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుందండి. శశాంకాసన్ ఇందాక చెప్పుకున్నట్టుగా మజిల్స్ని యాక్టివేట్ చేసి మజిల్స్లో ప్లెయిన్ తగ్గిస్తుంది. అశ్వసంచలనాసన్ థైరాయిడ్ గ్లాండ్ని, పిట్యూటరీ గ్లాండ్ని, సయాటికా నర్వ్ని, సయాటికా పెయిన్ తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. పాదహస్తాసన్ బెల్లీ ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుందండి. హస్త ఉత్తానాసన్ లోయర్ అబ్డామిన్ తగ్గిస్తుంది, అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. ప్రణవాసన్ ఇవన్నీ ఆసనాలు యూజెస్ అయితే ఈ ఆసనాలు మంత్రోచ్చారంతో చేయటం మూలంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాబ్లమ్స్ కూడా మనకి అన్నిటినీ కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. వన్ మోర్ టైం. ఓం మిత్రాయ నమః,
ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. మా పిల్లలు నేర్చుకున్న ఆసనాల్ని ఇప్పుడు ఒక చిన్న పిరమిడ్ రూపంలో చూపించబోతున్నారండి. పిరమిడ్ వాళ్ళ పైకి వచ్చేయండి. ఫాస్ట్ ఫాస్ట్.